రైతులు కొంతమంది వాళ్ళకి మాత్రం ఇప్పుడైతే జనరేట్ అయింది 21 ట్రక్స్ ఇస్తారు. ఇందాక 16 డే ఓనర్స్. బట్ ఇప్పుడు దాంట్లో వీళ్ళు చెప్తే మేము చూసారు ఓన్లీ 1 అన్లోడింగ్ ఉంటుంది. అండ్ అట్లా చేసుకుంటాం. అక్కడ కంప్లైంట్ ఇచ్చిన వచ్చిన అర్థంతో కూడా నేను అడిగాను స్పెసిఫిక్గా ఇష్యూ చెప్పండి. పోయిన సంవత్సరం జరిగేది చెప్తున్నాను. అలా చెప్పకూడదు కదా. కరెక్ట్గా వీళ్ళకి పేమెంట్ పడుతుంది, లేదా ట్రాన్స్పోర్ట్ చేస్తే ట్రాన్స్పోర్టర్కి డబ్బు పడుతుంది. అదే మీరు పెట్టుకుంటే మీకు డబ్బులు ఇచ్చేస్తాం. లేదు అంటే దానికి ఒక లెక్క ఉంది, 8 కిలోమీటర్ల వరకు కిలోమీటర్కి 280 రూపాయలని, తర్వాత నుంచి ఒక్కొక్క కిలోమీటర్కి ఇంత రేట్ అని ఉంటుంది, 7 రూపీస్ అని ఉంటుంది కిలోమీటర్. లేదు మీరు పెట్టుకోలేమంటే మేము ఒక లారీ సరిపడా స్టాక్ బ్యాగింగ్ అయిపోయి ఉంటే మేము లారీ తెప్పించి మా వాళ్ళే పెడతారు. మీరు ఎలా కావాలంటే అలాగా. సో మీరు చెప్పాలి అది. సో మా దగ్గర ట్రాక్టర్ ఉంది మేము పెట్టేస్తామంటే మీరే పెట్టుకోండి. ఆ డబ్బులు ట్రాక్టర్కి మీరు ముందు డబ్బులు ఇచ్చుకుంటారు, మీకు ఈ బియ్యం డబ్బులతో పాటు అవి కూడా పడతాయి. బియ్యం డబ్బులు అయితే వెంటనే పడతాయి, ఇది కొంచెం లేట్ అవుతుంది. ఉన్న ధాన్యం బరువు ఎంత ఉందో అంత గింజకి మీకు డబ్బులు ఇవ్వాలి. అది మన ఉద్దేశం, అంతే గవర్నమెంట్ ఉద్దేశం అంతే. అయితే రైతు వెళ్ళినప్పుడు మిల్లర్ ఒకవేళ వరుసగా ఎక్కువ బళ్ళు ఉంటే ఒక బండి తర్వాత ఒక బండి నింపాలి. అది మేబీ ఒక రోజు 2-3 గంటలు లేట్ అవ్వాలి. కానీ అదనంగా కేజీ 2 కేజీలు అనేది ఎక్కడ లేదు. అలాంటిది ఏదైనా ఉంటే కంప్లైంట్ ఇవ్వండి. ఇక్కడ తహసీల్దార్ ఎవరండి? తహసీల్దార్ ఉంటారు, మెయిన్గా మీ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు, క్షేత్రస్థాయిలో విఆర్ఓ ఉంటారు, ఈ అమ్మాయి ఉంటుంది. సో వీళ్ళకి మీరు ఏదైనా కంప్లైంట్ ఇవ్వండి. సో మేము వెంటనే రంగంలోకి వస్తాం. ఎక్కడ రైతులకి మంచి గిట్టుబాటు ధర ఇవ్వడానికి అండ్ డబ్బులు మీరు ఇచ్చిన తర్వాత వెంటనే మిల్లు అక్నాలజ్మెంట్ చేసిన 48 అవర్స్ 2 రోజుల్లో డబ్బులు జమ పడిపోయి డబ్బులు కూడా వేగంగా పడిపోతాయి. సో మా ఒక్కటే కోరిక, వర్షాలు పడితే అవకాశాలు ఉంటే మళ్ళీ పంట పాడైపోకుండా చూసుకోండి. సో వెంటనే షెడ్యూల్ ఇచ్చిన ప్రకారంగా ధాన్యం తరలించండి. దానికి మళ్ళీ జీపీఎస్ ఫ్యాక్టరీ కావాలి. వెహికల్ రిక్వైర్మెంట్ ఉంది, ఇక్కడ ఉన్న లోకల్ వెహికల్స్ అడుగుతున్నారు, కొత్త అడుగుతున్నారని కూడా చెప్తే కంట్రోల్ రూమ్ మన ఎన్డీఐ ఉంటారు సార్, అతను కింద భూమి మారుతుంది. చాలా మంది ఏంటి రికార్డులు నాకు 2 ఎకరాలు ఎకరా 80 రాశారంట, రీసర్వ్ అయింది. అది గట్టు ప్రకారం ఆన్లైన్ లో కూడా మారుతుంది. సో చేయొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, భూమితో ఉన్న గొప్పతనం ఏంటంటే భూమి పెరగదు తగ్గదు, అక్కడే ఉంటుంది. మీ తాతగారు ఉన్నప్పుడు ఎంత భూమి ఉందో ఇప్పుడు అంతే ఉంటుంది. మనం కాగితాల మీద భూమి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, కానీ భూమి మాత్రం అలాగే ఉంటుంది నికరంగా. కాబట్టి భూమి అడిగితే చెప్తూ ఉంటాయి కదా పొలంలో, ఉంటుంది కదా, అప్పుడు దానికి కూడా